మిత్రులందరూ నమస్తే. ఎట్లూరు అందరైతే మంచిగా అనుకుంటున్నా. ఇక ముచ్చట ఏంటంటే చాలామంది మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అరే యూకేకి నేను కూడా వస్తారా, రావాలా వద్దా, ఎట్లుంది, ఇంకా జాబులు దొరుకుతాయా అనేది అయితే అందరు డౌట్స్ ఉన్నాయి చాలామందికి. సో ఆ డౌట్స్ అయితే నేను వచ్చిన ఒక 1.5 month అవుతుంది. సో నా ఎక్స్పీరియన్స్, నేను కొత్తగా వచ్చిన వాటికి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే నేను ఏం అబ్జర్వ్ చేసిన, ఎవరు రావచ్చు ఎవరు రావద్దు అనేది చిన్న నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటా. సో ఒపీనియన్ ఇలానే ఉంటుందని కాదు. సో ఇది నా ఒపీనియన్ మాత్రం, నేను ఫీల్ అయింది నేను చెప్తున్నా. సో మీరు అందులో మీకు నచ్చింది తీసుకోండి, నచ్చింది వదిలేయండి, లైట్. సో యూకే గురించి మాత్రం వస్తే, యూకే అయినా కానీ అబ్రాడ్ ఇప్పుడు నడుస్తుంది. చాలామంది మా ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాలో, అమెరికాలో, యూకేలో, కెనడా అన్ని కంట్రీలలో మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడిన టచ్లో ఉన్న కాబట్టి సో ఎట్లున్నాయి పరిస్థితులు అనే దాన్ని బట్టి సో ఓలార్గా నేను అబ్జర్వ్ చేసింది ఈ వీడియో ద్వారా మీకు చెప్తా. సో యూకేకి అయితే ఎవరైతే వద్దామనుకుంటారో ఫస్ట్ ఎవరు ఆగండి, మెల్లగా యూకేకి రావాలనుకుంటారు అంటే ఫస్ట్ మీరు 2 ఆలోచించండి. ఒకటి, మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే ఆ 2 కూడా నేనే చెప్తా ఏదైందనేది. ఫస్ట్ నువ్వు స్టడీ మీద రావాలనుకుంటున్నావు, నేను స్టడీ చేసి నేను చదువుకొని జాబ్ కొట్టాలనే థాట్ తోటి వస్తున్నావా, లేకుంటే ఏదో ఇప్పుడు అందరు పోతురు నేను వద్దాము, లేకపోతే ఈడ నాకు జాబ్ రావట్లేదు సో ఆడికి అయితే ఏదో ఒకటి వస్తుందేమో అనే థాట్స్ తోటి వస్తున్నావా. ఇంకోటి ఏంటంటే సో అందరు పోతుర్రు, ఎట్లా బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి, పోదాము బొంగ ఏమవుతుంది అనే థాట్ తోటి వస్తున్నావా. ఒకటి నేనేమంటున్నా అంటే నువ్వు ఫస్ట్ నేను వచ్చి చదువుకొని జాబ్ కొడతా అనుకుంటే రావచ్చు. నీకు ఎలాంటి నీకు అవసరం లేదు, ఇది పార్ట్ టైం దొరుకునా సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు జాబ్ కొట్టానే నేను ఇక్కడనే ఉంటా, సెటిల్ అవుతా, జాబ్ కొట్టుకుంటా అనే థాట్ ఉన్నప్పుడు సో నువ్వు రావచ్చు. ఎవరైతే ఇంటికాడ జాబులు లేక సో మన బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి, అందరు పోతురు నేను పోతా, ఆడికి పోయి బాగా సంపాదిస్తా అనే థాట్స్ కూడా వస్తే మాత్రం ఇప్పుడైతే మంచి లేదు పరిస్థితి. ఇప్పుడు కాదు ఇంకా ముందు కూడా ఇంకా అయిపోయింది. ఈ అబ్రాడ్ కంట్రీల్లో డబ్బులు సంపాదించనే ముచ్చట అయిపోయింది. ఏది డబ్బుల కోసమే వచ్చేటోని ముచ్చట అయిపోయింది. చదువుకొని డబ్బులు సంపాదించడానికి ఉంది, వెల్కమ్ ఇంకా ఉంది. సో మీకు జాబ్ చేసే థాట్ ఉండి నేను జాబ్ కొట్టుకుంటా అక్కడికి వచ్చి నేను ఇక్కడ ఎంతో అంత చదువుకున్నా సో అక్కడికి వచ్చి జాబ్ కొట్టుకుంటా అంటే రండి. కానీ ఆడికి వచ్చి నేను ఇక్కడ డబ్బులు సంపాదిస్తా అనే థాట్స్ తోటి అయితే రావద్దు. ఎందుకంటే నువ్వు కూడా ఒకటి చెప్తా ప్రాక్టికల్గా, నువ్వు ఆల్రెడీ 25 నుంచి 30 లక్షలు అప్పు చేసి వస్తావు. సో నువ్వు ఎంత నీకు అదృష్టం బాగుంది, నేను ఏంటంటే మొత్తం గుడ్ కేసు చెప్తున్నా. నీ ఒకవేళ అనుకున్నట్టు జరిగితే నువ్వు ఎంత సంపాదించగలుగుతావు నీ థాట్ బట్టి నేను చెప్తున్నా. సో నువ్వు అనుకున్నట్టు జరిగి నువ్వు డబ్బుల కోసం వస్తే ఒక 25 లక్షలు అప్పు చేసి వచ్చినావు అనుకుంటున్నా. మినిమంగా ఒక 25 లక్షలు అప్పు చేసి వస్తే నీకు ఇక్కడికి వచ్చినాక సరే నువ్వు అనుకున్నట్టే జాబ్ దొరికి ఏదో పార్ట్ టైం దొరికి ఒక 1,20,000 వస్తాయి. నువ్వు ఎంత కొట్టుకున్నా కానీ నువ్వు ఎంత జాబ్ చేసినా నెలకి 1,20,000 నుంచి 1,50,000, సరే ఇంకో మంచిగా చేస్తే 2 లక్షలు, సరే యావరేజ్గా 1,50,000 అనుకుంటా. 1,50,000లో నువ్వు నెలకి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే, 1,00,000 రూపాయలు నెలకి ఇన్వెస్ట్ చేయగలిగితే నీ అప్పు తీరే వరకు 2.5 నుంచి 3 సంవత్సరాలు అవుతుంది. నువ్వు చేసిన 25 లక్షలు 2 సంవత్సరాలు ఎంత అంటే 24 నెలలు, 24 నెలలకి ఎంత అవుతుంది, 24 లక్షలు అవుతుంది. దానికి వడ్డీ ఎంత అవుతుంది, ఒక 7 నుంచి 8 లక్షలు వడ్డీ అవుతుంది. సో మొత్తం ఎంత అనుకున్నాం, ఒక 30 లక్షలు వడ్డీ, మొత్తం అసలు వడ్డీ వచ్చేసి 30 లక్షలు అనుకున్నాం అనుకో. సో ఆ 30 లక్షలు తీరువనీకే నీకు 2.5 నుంచి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ 3 సంవత్సరాల తర్వాత నువ్వు ఏమైనా సంపాదిస్తావా అంటే అది కూడా నమ్మకం లేదు. ఇది ఏంది నేను చెప్పేది ఏంది, అనుకున్నట్టు జరుగుతూనే ఇట్లా అవుతుంది సిచ్యువేషన్. లేదు బ్యాడ్ కేసులు నీకు జాబ్ దొరకక నువ్వు నెలకి ఒక 70,000 80,000 మాత్రమే నీకు వస్తున్నాయి అనుకో, నీ అప్పు కాదు ఉన్న ఎకరం అమ్ముకోవాలి. నాకు ఎకరం పోయినా బొంగ నాకేం కాదు అంటే 30 లక్షలు నాకు లెక్క కాదు, నేను ఇంటికాడ వాళ్ళతో ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చుకుంటా అంటే సరే రా, వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేయను, అలాగా వచ్చినా రాకున్నా పర్లేదు అనుకో, ఎంజాయ్ చేయి, ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి పో, దానికి పర్లేదు. కానీ
సంపాదన కోసం వస్తారైతే ఎవరు రాకండి. జాబులు లేకపోతే ఇంకో సంవత్సరం ఆనే వండుకోండి. మీ అమ్మకి మీ అయ్యకి చెప్పండి, మంచిగా కూర్చోబెట్టి మంచిగా చికెన్ మటన్ తెచ్చుకొని తినుకుంటా ఇది పరిస్థితి ఇది చేయాలనుకుంటున్నా. వీడికి వచ్చి ఏం మిగుదాం అనుకుంటున్నాము, వీడికి వచ్చినాక డబ్బులు ఏదైతే చేయాలనుకుంటున్నామో అదే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒప్పియండి. సో ఒప్పియకపోతే ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నాను, కానీ వీడికి వచ్చి ఇబ్బంది పాలు పడకండి. సో చదువుకొని జాబ్ కొడుతుంటోళ్ళు అయితే వెల్కమ్, మీరు మంచిగా రావచ్చు, చదువుకోవచ్చు. చదువుకొని జాబ్ కొట్టుకుంటే మీరు సెటిల్ అవుతారు. ఆ థాట్ ఉంటే చదువు పేరు మీద డబ్బులు సంపాదిద్దాం వెళ్తే రావద్దు. ఇంకోళ్ళు ఎవరు రావచ్చు అంటే బాగా డబ్బు ఉండి నేను ఏదో కంట్రీ పోవాలి, చదువుకోవాలి, నాకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, నాకు కళ, నాకు డబ్బులు మ్యాటర్ కాదు, డబ్బులు మా వాళ్ళు చూసుకుంటారు అనేటోళ్ళు వెళ్తే మంచిగా రావచ్చు. వాళ్ళు ఏం కాదు, వాళ్ళు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు, కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, సో నేర్చుకోవచ్చు. సో నేను ఈ 2 నెలల నుంచి అనిపించిన జాబ్ల గురించి వస్తే జాబ్లు పార్ట్ టైమ్స్ కూడా లేవు. ఉన్నా లేకున్నా లైట్, మనకి ఉన్నా లేకున్నా ఏం కాదు, నేను మేనేజ్ చేసుకోకుండా డబ్బులు అనుకుంటూ రండి. లేదు నాకు నెట్వర్క్ ఉంది, బొచ్చు అన్నగాడు ఉండు, తమ్ముడు ఉండు, వాడు చూసుకుంటాడు వీడు చూసుకుంటాడు అని అయితే నీ అంత బుగ్గాడు ఎవడు ఉన్నాడు, వానికే గతి లేదు. నీకు రియాలిటీ చెప్పాలంటే వానికి లేవు జాబ్లు, వాడు చేస్తలేడో ఫస్ట్ కనుక్కో. సో వాడు వీడు ఇప్పిస్తాడు, నీకు దమ్ము ఉంది నేను చేసుకోగలుగుతా అనుకుంటే రా. నువ్వు ఎంత పెద్ద సర్కిల్ ఉన్నా కానీ వేస్టే, మ్యాక్సిమం వేస్ట్. ఒక 70% వేస్ట్. నీకు 30% ఉంటారులే, అందరు ఉండరని కాదు, ఒక 30% వాడే ఉంటాడు, చూస్తాడు, మంచిగా నడుస్తుంది. కానీ అబ్రాడ్కి వచ్చి సంపాదించుకునే థాట్ ఉంటే మాత్రం దయచేసి రాకండి. సో ఇది నాది హంబుల్ రిక్వెస్ట్, ఐ రిక్వెస్టింగ్ యూ. యా, సో ఇది అబ్రాడ్ మీద ఉన్న థాట్ అయితే ఇది. సో మీరు అందరూ మంచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎట్లాగా డబ్బులు బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి, వద్దాం పోయింది ఏముంది అనుకుంటే మాత్రం మీ కర్మ. వచ్చేయండి, కలుద్దాం, మాట్లాడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి, వాళ్ళకి షేర్ చేయమని. నచ్చితేనే ఫాలో కావండి, నచ్చకపోతే మీ ఇష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.